హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో స్వీట్ కార్న్ హల్వా చేయడం చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చేయటం కూడా 2 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు స్వీట్ కార్న్ని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ స్వీట్ కార్న్తో హల్వాని కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా ఈ గిన్నెతో ఒక గిన్నెడు స్వీట్ కార్న్ని తీసుకుంటున్నాను. స్వీట్ కార్న్తో మనం ఏ ఐటెంని చేసినా సరే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై గిన్నెలో స్వీట్ కార్న్ ఎంత తీసుకుంటున్నామో అందులో సగం బెల్లాన్ని తీసుకోవాలి. సగానికి తగ్గించి అయినా తీసుకోవచ్చు. గిన్నెలో సగం బెల్లం వేస్తున్నాను. బెల్లం ఎంత తీసుకుంటున్నామో అంత వాటర్ని వేసి, అంటే గిన్నెలో సగం వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ పై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసి హీట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత జాలిగంటెతో బెల్లం వాటర్ని ఇందులో వడపోసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి ఇందులోనే గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ పిండిని కూడా వేసి హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఏ ఫుడ్ కలర్స్ వేయనవసరం లేదు. అడుగు అంటకుండా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాస్త దగ్గరగా అయినప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసి కొద్దిగా వాటర్ని వేసి కలిపి ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ఇందులో యాలకుల పౌడర్ వేయనవసరం లేదు. స్వీట్ కార్న్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసి చేయడం వలన ఇంకా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఒక ముద్దలా దగ్గర పడి ఎటు తిప్పితే అటు హోల్డ్ అవుతున్నప్పుడు స్టవ్ను ఆపి ఇలా ఒక బౌల్లో కాస్త నెయ్యిని రాసి స్వీట్ కార్న్ హల్వాని ఇందులో వేసుకోవాలి. ఇంతే, స్వీట్ కార్న్ హల్వా రెడీ. ఇది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇలా చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళకి స్వీట్ కార్న్ హల్వా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ స్వీట్ కార్న్ హల్వా అంత బాగుంటుంది. సో ఇలా మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.